హల్లెలూయా. మంచిది. వాక్య ధ్యానంలో ముందుకు కొనసాగించబడడానికి మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ఒక వాక్య భాగాన్ని మనం బైబిల్లోంచి చదువుదాం. రాజుల రెండవ పుస్తకం, రాజుల రెండవ గ్రంథం, 6వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి 7 వాక్యాలు చదువుతారు ఎవరన్నా? మొదటి వాక్యం చదవండి చాలు. అంతటా ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నీ యొద్ద ఉన్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి అవతలకు పోయి మరి ఒక చోట నివాసము కట్టుకొందుము. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇది చాలా మర్మయుక్తమైన మాట. జాగ్రత్తగా ఆలకిస్తేనే అర్థమవుతుంది. కనుక మనుషులుగా మనం ఇక్కడ ఉన్నాం. మన మనస్సులు, మన అంతేంద్రియాలు ఇక్కడే పనిచేస్తే ఆశీర్వాదకరమైన దేవుని మాటలు మనము నేర్చుకోబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. ప్రభు మనకు అర్థమయ్యే రీతిలో మనతో వివరించునుగాక. ఇక్కడ చెప్పబడుతున్న మాటలు టూకీగా, అక్షరార్థంగా కొన్ని మాటలు నేను వివరిస్తాను. రాజుల రెండవ పుస్తకంలో 6వ అధ్యాయం 1వ వాక్యం నుంచి 7 వాక్యాలు ఏం జరిగిందో చెప్తాను. ప్రవక్త అయిన ఎలీషా అనే ఒక భక్తుడు ఉన్నారు. ఆయన చాలా పెద్ద ప్రవక్త, ఏలియాకు శిష్యుడు. అయితే అతను కొంతమంది శిష్యులను తయారు చేశారు. అయితే ఒక రోజున శిష్యులు ఎలీషా ప్రవక్త యొద్దకు వచ్చి ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమండి ప్రవక్త గారు, మనమందరం కలిసి ఉంటున్నాం కదా, ఈ స్థలం చాలా ఇరుగ్గా ఉందండి, విశాలంగా లేదు, నీకు మాకు సరిపోదు. కాబట్టి మీరు ఆజ్ఞ ఇస్తే యోర్దాను నదికి అవతలకు వెళ్ళి కట్టెలను కొట్టి, అనగా మ్రానులను కొట్టి ఆ కట్టెలను తీసుకొని వచ్చి ఒక దగ్గర, ఇక్కడ కాదు వేరే దగ్గర ఒక నివాసయోగ్యమైన ఇంటిని నిర్మించుకుంటాం, మీరు దానికి సమ్మతిస్తారా అని అడిగారు. అడిగితే ఎలీషా ప్రవక్త ఏమన్నారంటే, సరే బాబు వెళ్ళండి, అది మీకు క్షేమం కలుగుతుంది, తప్పకుండా వెళ్ళండి అని చెప్పారు. ఈ మాట చెప్పిన వెంటనే ప్రవక్త శిష్యుల్లో ఒక అతను ఎలీషా గారిని ఒక మాట అడిగారు. ఏమండి, మీరు కూడా మాతో వస్తే బాగుంటుంది కదా అని అడిగారు. అడిగితే, వై నాట్, షూర్ బ్రదర్, ఖచ్చితంగా నేను వస్తాను, తప్పకుండా వస్తాను బ్రదర్ అని చెప్పి వాళ్ళతో పాటు ఎలీషా ప్రవక్త కూడా వెళ్ళారు. ఎక్కడికి? యోర్దాను నది అవతలనున్న ఒక అడవికి. ఎక్కువ కర్రలు, చెట్లు ఇవన్నీ ఉండేది అడవులోనే కదా. అడవికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంభవం ఏంటంటే, అందరూ కట్టెలు కొట్టడం ప్రారంభించారు. కట్టెలు కొడుతూ ఉండగా ఒక శిష్యుని యొక్క గొడ్డలి ఊడి నదిలో పడిపోయింది, నీళ్ళల్లో పడిపోయింది. నీళ్ళల్లో పడిపోయిన తర్వాత అతను వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గర నిలబడి, ఏమండి నా ఏలినవాడా, దైవ సేవకుడా, నా గొడ్డలి నేను పని చేస్తుండగా ఇరిగి లేదా ఊడి పొరపాటుని చేజారి, ఏదైనా పర్లా, నా గొడ్డలి నీళ్ళల్లో పడిపోయింది అని చెప్తాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త అంటాడు, నీ గొడ్డలి ఎక్కడ పడింది అని అడుగుతాడు. ఓకే, అదిగో పలానా దగ్గర పడిందయ్యా అంటే, ఈ ప్రవక్త ఏం చేశారంటే, పెద్ద ఆయన చెట్టు కొమ్మ ఒకటి నరికి ఆ చెట్టు కొమ్మ తీసుకొచ్చి ఆ నీళ్ళల్లో వేస్తాడు. నీళ్ళల్లో వేసిన వెంటనే ఆ గొడ్డలి పైకి తేలుతుంది. వెంటనే ఆ పరిచారకుడు లేదా ప్రవక్త శిష్యుడు ఆ
ఆ గొడ్డలను తీసుకొని తన కార్యాన్ని పూర్తి చేస్తారు. ఇది అక్కడ రాయబడింది. టోటల్గా 7వ వాక్యం వరకు చెప్పబడింది మొత్తం ఇది. దీన్ని కాస్త మనం ఆత్మీయ కోణంలో ఆలోచిద్దామా? ఓకే, దేవుడు మనతో ముచ్చటించునుగాక. ఓకే, ఎలీషా అనగా అర్థం పోయినసారి ఒకసారి చెప్పినట్టు గుర్తు, నాకు చెప్పానా మీకు? ఎలీషా అనగా అర్థం ఏంటంటే యెహోవా రక్షణ అని అర్థం, ద సాల్వేషన్ ఆఫ్ యెహోవా అని అర్థం. అయితే యెహోవా మనకు అనుగ్రహించిన రక్షణ అంటే ఏంటి అని ఆలోచిస్తే, యెహోవా ద్వారా రక్షణ కారకంగా భూమి మీదకి పంపబడింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. అవునా? మన పాపాలు ఎలా క్షమించబడ్డాయి? యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చి తన రక్తాన్ని ధారపోస్తే ఆ రక్తం వలన మనకు పాప క్షమాపణ దొరికింది. అవును కదా? అంటే మన రక్షణకు కారకుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు కదా. ఇప్పుడు ఎలీషా ప్రవక్త అంటే అక్కడ మీరు ఎవరిని పెట్టుకోవాలి? దేవుణ్ణి పెట్టుకోండి, యేసయ్యని పెట్టుకోండి. ఓకే, ప్రవక్త శిష్యులు అంటే అక్కడ ఎవరిని పెట్టుకోవాలి? మనమే. యేసయ్యకు శిష్యులు ఎవరమ్మా? మత్తయి సువార్త చివరి అధ్యాయం 28వ అధ్యాయం 20వ వాక్యంలో ఉంటుంది, మీరందరూ సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి మీరు వెళ్ళి సర్వలోకంలో ఉన్న వారందరికీ సువార్త ప్రకటించి వారిని నాకు ఎలా చేయాలి? శిష్యులుగా చేయాలి. ఉందా ఈ మాట? ఉంది కదా. మరి శిష్యులు అంటే ఎవరు? దేవుని పిల్లలు. ఎవరు? ఇంకో మాటగా అర్థం వచ్చినట్టు మాట్లాడదాం. దేవుని పిల్లలు అనేదానికంటే దేవుణ్ణి వెంబడిస్తున్నవారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నవారు, గొర్రె పిల్ల రక్తంలో తమ పాపాలు ఉదుకుకున్నవారు, గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపరచబడుతున్నవారు. అంతే కదా. వారెవరు? భూమి మీద దేవుని శిష్యులుగా పరిగణించబడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎలీషా అంటే ఎవరని చెప్పాను? అందరు నోరులు తెరవాలి. యేసుక్రీస్తుకు సూచన. శిష్యులు అంటే ఎవరికి సూచన? సిద్ధపరచబడుతున్న సంఘానికి సూచన. ఓకే, ఇది ఇట్లనే పట్టుకోండి. అంతవరకు ఇది ఉంటేనే మనం ఈ రైట్ వేలో వెళ్ళగలం. ఇది ఇట్లనే పట్టుకోండి. అయితే దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో ఎదుగుతున్న శిష్యుడు లేదా శిష్యురాలు, విశ్వాసి, సేవకుడు అనవలసిన మాట ఏంటంటే, దైవజనుడా లేదా యేసయ్య, ఇప్పుడు మనం ఉంటున్న స్థలం మీకు మాకు ఉండడానికి ఇరుకుగా ఉంది. దేవుడు ఎక్కడ ఉంటాడు? దేవుని శిష్యులు ఎక్కడ ఉండాలి? యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారులారా. ఎక్కడుంది మాట? 134వ కీర్తనలో ఉంటుంది చూడండి. యెహోవా సేవకులారా, యెహోవా సన్నిధానంలో రాత్రి నిలుచుండు వారులారా. దేవుని సన్నిధిలో ఎవరుంటారు? యెహోవా సేవకులు, యెహోవా శిష్యులు. అవునా కదా? నిజమా కదా? యెహోవా శిష్యులు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. ఇప్పుడు దేవుని మందిరంలో ఎవరెవరు ఉన్నాడు? ఇక్కడ ఆయన తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఎక్కడుంది మాట? 11వ కీర్తనలో ఉంది. ఉందా? నేను చెప్పాను, తలకాయ ఊపుతున్నారా? 11వ కీర్తనలో మాట ఉంటుంది, ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు అని. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఈ మాట ప్రకారం పరిశుద్ధాలయంలో ఉన్నారా? మరి శిష్యులు ఎక్కడున్నారు? పరిశుద్ధాలయంలో ఉన్నారా? అంటే మందిరంలో ఉన్నారా? మరి ఇప్పుడు వీళ్ళు నివసిస్తున్న స్థలం ఏంటి చెప్పాలి? మందిరమేనా? ఇప్పుడు వీళ్ళకి ఏమి ఇరికైంది? ఈ ప్రవక్త శిష్యులకి ఏమి ఇరికైందమ్మా? ఏమి ఇరికైంది? నిజమేనా? మందిరం ఇరికైంది. మందిరం ఇరికవచ్చా?
అవ్వకూడదా? అవ్వకూడదంటే ఎవరు దానికి పాటుపడాలి? మందిరము ఇరుకవ్వకూడదు అంటే మందిరాలు వేవేలుగా కట్టబడాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దానికి ఎవరు పాటుపడాలి? రాత్రి దేవుని సన్నిధిలో నివసించువారు దేవుని సంఘ విస్తరణ కోసం పాటుపడాలా వద్దా? వాక్యం ముగించబడేసరికి మీకు పూర్తిగా అర్థమవుతుంది. యేసయ్యని అంటే ఎదురుగా పెట్టుకొని ప్రవక్తను ఎదురుగా పెట్టుకొని ప్రవక్త శిష్యులు ఉన్నట్లుగా యేసయ్యని ఎదురుగా పెట్టుకొని మనమున్నాం. మనమందరం ఇరుకైందా, విశాలంగా ఉందా? ఇరుకైందా, విశాలంగా ఉంది. దీని అర్థం ఏంటి? మనము పని చేయాలని, విశాలతను కలుగు చేయాలి. విశాలతను కలుగు చేయడం అంటే సంఘం విస్తరించబడి. దాని అర్థం ఏంటి? గోడలు పెంచాలనా, కట్టుబడులు పెరగాలనా, సొంత స్థలం కొనుక్కుని ఆనందం చెడికి రేకుల షెడ్ వేయాలనా? కాదు. సంఘము ఆత్మలతో కూర్చబడాలి, సంఘము ఆత్మలతో నింపబడాలి, ఇరుకైపోవాలి. సంఘం, ప్రతి సంఘం ఇరుకైపోవాలి. ఏ సంఘం విశాల సంఘం అవ్వకూడదు అనుకున్నారు చాలా మంది. మాకు 1000 మంది వస్తున్నారు, మాది విశాల సంఘం. కాదు. విశాల సంఘం అన్నావంటే నువ్వు అక్కడ ఆరిపోయినట్లు లెక్క. దేవుని సేవకుడు దేవుని సన్నిధిలో రాత్రి నిల్చుండు దైవ పరిచారకుడు ఎప్పుడు కూడా నా సంఘం విశాలపరచబడినని చెప్పకూడదు. నా సంఘం ఇరికే, నా సంఘం ఇరికే, నా సంఘం ఇరికే. ఆత్మలు కూర్చబడాలి, వేవేలుగా ఆత్మలు తరలి రావాలి. ఆత్మలు కూర్చబడి సంఘాన్ని ఇరుకు చెయ్యాలి, ఇరుకవ్వాలి. ఇరుకైతే మరి తిరిగి ఏం జరగాలి? సంఘం పెరగాలి. ఒక చెట్టు సంఘం ఈక్వల్ అంటాను నా ఆలోచనతో. ఎందుకు అంటే చెట్టు చిన్నప్పుడు ఎంత ఉంటుంది అంతేనా? ఒక 10 సంవత్సరాలు పోతే మహావృక్షం అవుతుంది, ఇంకో 10 సంవత్సరాలు పోతే ఇంకా పెద్దగా అవుతుంది. దానికి విస్తరించడమే తెలుసు కానీ ఆగిపోవడం తెలియదు. కారణం చెట్టులో జీవం ఉంది. అదేవిధంగా సంఘములో కూడా యేసయ్య పోసే జీవం ఉంది. చప్పట్లు కొడదాం, ప్రభు నామమున కనపడుద్దాం. స్వచ్ఛత గట్టి కొట్టండి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసయ్య పోసే జీవం వలన విస్తరించేది సంఘం. యేసయ్య పోసే అభివృద్ధి కార్యక్రమాల వలన వెదజల్లబడేది, విస్తరించేది, పునరావృతం అయ్యేది సంఘం. అయిపోయిందిలే, ఇంతవరకు చిన్న సంఘంలే, ఇబ్బంది లేదులే అనుకునేవాడు సావుకుడు కాడు, కాలేడు. ఇదిగో ఈ రోజున ఇదిగో నా పోషణార్థమై పావుల డబ్బులు వస్తున్నాయి, సరిపోతుంది చాలు. ఒక 20 మంది సంఘం ఉన్నారు, ఒక 30 మంది విశ్వాసులు ఉన్నారు, సరిపోతుందని సావుకుడు అనుకోకూడదు. సంఘస్థులు అనగా శిష్యులు అసలు అనుకోకూడదు. శిష్యులు అలా అనుకున్నారంటే వాళ్ళు శిష్యత్వానికి పనికిరారు. దేవుడు చెప్పిన మాట, నేను మీతో కలిసి నా రాజ్యాన్ని కడతాను. కట్టాలి. దేవుని రాజ్యం చిన్నదా, విశాలం. ఆకాశం ఎంత పొడుగు, ఎంత వెడల్పు ఎవరికైనా తెలుసా? ఊహకు అందుద్దా? దేవుడు నిర్మించే రాజ్యం పొడవు వెడల్పులు ఎంత అర్థమవుతుందా? లేదు. దేవుడు ఆత్మల చేత ఇదిగో ఈ సంఘాన్నే కాదు అక్కడ ఆ సంఘాన్ని కూడా నింపాలి. అంటే సంఘ పరిచర్యలో పాల్పొంపులు పొంది నువ్వు అనగా దేవుని సన్నిధిలో నివసిస్తున్న నీవు సంఘాన్ని ఇరుకుగా ఉండేటట్టు చేయకూడదు. నీ వంతేంటి? సంఘాన్ని విశాలపరచడం, విశాలపరచడం, విశాలపరచడం. 2 లక్షల మంది సంఘం వస్తున్నారండి, విశ్వాసులు వస్తున్నారు. అయినా పర్లేదు, కానీ నీ సంఘం ఇరుకనే నువ్వు భావించాలి. తృప్తి చెందే జీవితం సేవలో పనికిరాదు. తృప్తి చెందే జీవితం విశ్వాసిగా పనికిరాదు. తృప్తి మనకి ఎప్పుడు ఉండాలంటే పరిపూర్ణత చెందిన తర్వాత, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని చూసి బడా నమ్మకమైన నా మంచి దాసుడా, నా మంచి దాసురాలా, నేను నీకు ఇచ్చిన తలాంతును నమ్మకంగా వాడుకున్నావు కనుక, యథార్థంగా ఖర్చు పెట్టావు కనుక, అన్ని విషయాల్లో మంచిగా ఉన్నావు కనుక, ఒక ఉత్తీర్ణతను సాధించావు కనుక, నేను నీకు 10 ఇచ్చాను, 10కి 10 20 సంపాదించావు కనుక నీవు బలా నమ్మకమైన మంచి దాసుడువు అని ఒక పేరు అక్కడ పొందుతామే, అప్పుడు తృప్తిపరచబడాలి. అప్పుడు దాకా భూలోక యాత్రలో మనకు తృప్తి ఉండకూడదు. శిష్యులు అడుగుతున్నారు, ఎవరెవరిని అడుగుతున్నారు? ఎవరెవరిని అడిగారని చెప్పాను ఇందాక నేను. ఎలీషా ప్రవక్తని శిష్యులు అడిగారు, అవునా?
ప్రవక్త శిష్యులకు చెప్పాడా? యేసయ్య శిష్యులకు చెప్పాల్సిన అవసరం లేదు. యేసయ్య స్థానంలో ఎలీషా ప్రవక్త శిష్యులకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభు మనకి ఇచ్చాడు ఒక ప్రేమ లేఖ, దేవుని వాక్యం అనే ప్రేమ లేఖ, దాంట్లో పొందుపరచబడి ఉంది కదా. దాంట్లో పొందుపరచబడి ఉన్న మాట మన జీవితంలో మనము కలిగి నడిపించబడాలి అంటే మనము దేవుని మాటను నిక్కచ్చిగా నిలబెట్టుకునేవారిగా, నిక్కచ్చిగా పాటించేవారిగా, దేవుని కోసం మన ప్రాణాన్నైనా అర్పించగలిగిన వారిగా మార్చబడాలి. అప్పుడు నిజమైన దేవుని శిష్యులుగా మారతాం. అవును కదా. చాలామంది బైబిల్లో శిష్యులు ఉన్నారు, కానీ నిజమైన దేవుని శిష్యులు కొంతమందే ఉన్నారు. అవును కదా. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఎలీషాతో ప్రవక్త శిష్యుడు చెప్తున్నాడు, అయ్యా మీకు మాకు ఇది ఇరుకైపోయింది. సంఘము విశాలపరచబడే అనుభవం అనేది శిష్యులపైన ఆధారపడిన తత్వం. వాళ్ళు ఏం చేయాలి అనేది నేను ముందు పర్యాయాల్లో చెప్తాను. ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తామన్నారు? ఏం చేస్తామన్నారు? ఇరుకు పోవాలంటే ఏం చేస్తామన్నారు? మేము యోర్దాను అవతలకు వెళ్ళి, ఉందా ఈ మాట, యోర్దాను దాటిపోయి అక్కడ ఏం కొడతాం? మ్రానులు కొడతాం. కొట్టి ఏం చేస్తాం? దానికంటే ముందు యోర్దాను దాటి వెళ్ళాలి. ఏం దాటి వెళ్ళాలి? మ్రానులు కొట్టాలంటే యోర్దాను దాటి వెళ్ళాలి. యోర్దాను అంటే దాని అర్థం ఏంటంటే శోధన, నింద, అవమానం, తలదించుకునే తత్వం, భయంకరమైన రోగం, అనేక రకాలైన ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, శోధనకరమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా యోర్దానుకు సూచనగా ఉన్నాయి. ఎట్లో నేను మీకు చెప్తా. ఏలియా అనే ప్రవక్త వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఎలీషా ప్రవక్త ఆయన వెంబడిస్తూ వచ్చారు. మీ అందరికీ తెలుసు. ఎన్ని దగ్గరలో వెంబడించారు ఆయన? ఎన్ని దగ్గరలా? 4. 2వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత మీరు చదువుకోండి అదే పుస్తకం. అయితే యోర్దాను చివరి ఘట్టం దాటిపోయిన తర్వాత, చివరి ఘట్టం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఏలియా ప్రవక్త అగ్ని రథముల పైన కొనిపోబడ్డాడు. ఎలీషా ఆశించిన విధంగా ఏలియా దుప్పటి ఎలీషా మీద పడిందా? పడింది. ఇప్పుడు తిరిగి రావాలి ఒక్కడిగా. వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. వచ్చేటప్పుడు ఎంతమందిగా రావాలి? ఒక్కడే రావాలి. మరి ఇప్పుడు ఒక్కడే రావాలంటే యోర్దాను నది దాటాలి. యోర్దాను నది దాటాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నదిలో దిగాలి కదా, దిగి రావాలి కదా. ఇప్పుడు ఏం చేశాడంటే వచ్చేటప్పుడు తన యజమానుడు, తన యజమానుడైన ప్రవక్త ఏదైతే చేశాడో అదే చేశాడు. ఆయన దుప్పటి కొట్టాడు. అట్లా ఈయనేం చేశాడు? దుప్పటి తీసుకొని పెటామని కొట్టాడు. దేన్ని? నీళ్ళని. నదిలోని నీళ్ళని కొడితే ఏమైంది? మధ్యలో నీళ్లు లేవు, అటుపక్క నిలిచిపోయింది, ఇటుపక్క నీళ్ళ ప్రవాహం ఆగిపోయింది. మధ్యలో నడుచుకుంటే అవతలకు వచ్చాడు. దాని అర్థం ఏంటంటే ఎన్నో శోధనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఎన్నో తిండి లేని పరిస్థితులు, ఎన్నో ఈ విరుకు మార్గాలు, ఎన్నో క్రూరమైన పరిస్థితులు, ఎన్నో కన్నీటి వేదనలు, ఇవన్నీ కూడా ఒక విశ్వాసి లేదా ఒక సేవకుడు, ఒక శిష్యుడు దాటి రావాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకు దాటి వెళ్తా? అసలు వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? దాటి ఎందుకు వెళ్తున్నారు? మ్రానులు నరకడానికి. ఇల్లు కట్టాలంటే మ్రాను కావాలి కదా, కట్టెలు కావద్దా? కావాలంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? దాటి వెళ్ళాలి కదా. మ్రాను అనగా విశ్వాసికి సూచన, చెట్టు అనగా ఒక విశ్వాసికి సూచన.
ఈ చెట్టు ఎక్కడుంది? అడవిలో ఉంది. ఎక్కడుంది? అయితే ఈ మ్రాన్లు ఎక్కడున్నాయి? అడవిలో ఉన్నాయి. అడవి అంటే ఏంటి? ప్రతి దానికి ఆత్మీయ అర్థం చెప్తున్నాను. మళ్ళీ లాస్ట్లో అడుగుతాను మిమ్మల్ని నేను. యోర్దాను అనగా ఏం చెప్పాను? మన మీద పడే శోధన, నింద, అవమానం, కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, వేదనలు, ఇవన్నీ ప్రతి క్రైస్తవుడు తప్పకుండా వీటిని భరించి తీరాలి. అయితే ఈ భరించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు? అడవిలోకి. అడవి అనగా లోకానికి సూచన. దేనికి? లోకానికి, పాపానికి సూచన. అడవిలో, అడవి ఎందుకు లోకానికి పాపం సూచన అన్నానంటే, అడవిలో ఏముంటాయి? క్రూరమైన జంతువులు ఉంటాయి. నిజమా? అది దగ్గరికి వచ్చి ముద్దు పెడతానే, ముద్దు పెడతాయా? అమ్మా వాడెవడు ఆ మధ్య పోయాడంట, ఓ తమ్ముడు వెళ్ళి, దాని పేరేంటి, కోతికన్నా పెద్దగా ఉంటుంది చూడండి, అంతకంటే పెద్దది, ఏదో ఏదో ఎంత ఉంది అట్లాంటిది. అయితే దానికి వాడు ఏలు పెడతాడు తీస్తాడు, ఏలు పెడతాడు తీస్తాడు, ఏలు పెడతాడు తీస్తాడు. చూసింది చూసింది చూసింది, ఎంతసేపు ప్రాణి ఆట అనుకుంది అది. చూసి 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 ఒక్కసారి పట్టుకుంటే ఏసు రక్తం ఇంక లేదు, ఇది లేదు, కట్ అయిపోయింది. అది ఎట్లా పట్టుకుంది? ఈ వేలు పట్టుకుందా? వేలుతో పాటు ఇంకో చెయ్యి పట్టుకుంది. చెయ్యి విడిపించుకున్నాడు కానీ వేలు విడిపించుకోలేకపోయాడు. వేలు కట్ అయిపోయింది. నా ప్రియమైన వర్లరా, మహాభయంకరమైన క్రూరమైన జంతువులు ఉండే లోకంలో, ఆ లోకంలోకి ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? శిష్యులంటే ఎవరు? మనమే. సంఘ అభివృద్ధి కోసం, సంఘ ఆశీర్వాదం కోసం, సంఘంలో ఆశీర్వాదం కలగడానికి, సంఘంలో అభివృద్ధి రావడానికి ఎవరు పాటుపడాలి? దేవుని శిష్యులుగా చేయబడిన మనమే పాటుపడాలి. అట్లా లోకంలోకి వెళ్ళడానికి ఏం దాటాలి? యోర్దాను అంటే ఏం చెప్పాను? దేవునికి స్తోత్రం. అయితే ఈ శ్రమలు, కష్టాలు, వేదనలు ఇవన్నీ దాటేసి అడవిలోకి వెళ్ళాలి. అడవిలో భయంకరమైన సర్పాలు ఉంటాయి, కాటేస్తే పోవడమే. అటువంటి భయంకరమైన మనస్తత్వంలో మనుషులు ఉంటారు. ఎక్కడా? లోకంలో. మ్రానులు అంటే చిన్నయ్యా? మ్రానులు అంటే చిన్నయ్యా పెద్దయ్యా? పెద్ద పెద్ద. దాని అర్థం ఏంటంటే డబ్బు, అహంకారం కలిగిన వాళ్ళు, ఉన్నతనంగా ఆలోచన కలిగిన వాళ్ళు, నాకేమి అనుకునేవాళ్ళు, ఇట్లాంటి భయంకరమైన క్రూరమైన స్వభావం కలిగిన వాళ్ళు చాలా మంది లోకంలో ఉంటారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? వెళ్ళి వాళ్ళని నరికి, అనగా నరకటం అంటే వాక్యమనే ఆత్మ ఖడ్గము చేత వారు కలిగి ఉన్న అనుభవాలు, అంటే వేర్లు. ఆ వేర్లు దేనికి సూచన అంటే లోకమే నాది, పాపమే నాది, శాపమే నాది, ఈ లోకంలో ఆశలన్నీ నాయే, ఆస్తులన్నీ నాయే, ఆలోచనలన్నీ నాయే అని ఆ ఆలోచన ప్రకారం నడిపించబడుతున్న క్రూరమైన మనస్తత్వం కలిగిన మనుషులకు సువార్త చెప్పి వాక్యమనే ఖడ్గము ద్వారా వారి ఆలోచనలు నరికి వారిని తీసుకొని ఎక్కడికి రావాలి? క్రొత్త ఇల్లు నిర్మించడానికి రావాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. క్రొత్త ఇల్లు ఎవరి కోసం నిర్మించాలి? క్రొత్త ఇల్లు అంటే ఏం చెప్పాను? సంఘము. సంఘం ఇరుకవ్వకూడదు, ఇరుకైందన్నట్టుగా నువ్వు భావించకూడదు. సంఘం ఎప్పుడు విశాలంగానే ఉండాలి. ప్రవక్త శిష్యులు క్రొత్త సంఘాన్ని నిర్మించడానికి వెళ్ళి శ్రమల పాలై, ఇబ్బందులు పాలై, ఇక్కట్లు పాలై వెళ్ళి కట్టెలు నరుక్కొని తీసుకురావాలి. దీనికంటే మునుపు ఒక మాట చెప్పారు, అయ్యా ఎలీషా గారు మీరు మాతో కూడా వస్తారా? అడిగారు, అడగలేదా? దీని అర్థం ఏంటంటే చాలామంది విశ్వాసులు, చాలామంది సేవకులు యేసయ్య తోడు లేకుండానే లోకంలోకి వెళ్తున్నారు. యేసయ్యను అంటి పెట్టుకోకుండానే లోకంలోకి వెళ్తున్నారు. యేసయ్య చిత్తమేంటో తెలుసుకోకుండానే లోకంలోకి వెళ్తున్నారు.
దానివల్ల చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారు. నిజమే కదా? ఈ మధ్య సువార్త చేస్తుంటే బహిరంగంగా చాలామంది రకరకాలుగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దేవుడు చూసుకుంటారులేండి. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నిజంగా నువ్వు లోకంలో ఒక వ్యక్తికి సువార్త చెప్పేటప్పుడు, దేవుని మాటలు చెప్పేటప్పుడు ప్రార్థనాపరంగా సిద్ధపడి లోకంలోకి వెళుతున్నావా? లేదా ఒక విజిటింగ్కి వెళ్ళాలి, ప్రార్థనాపరంగా సిద్ధపడి లోకంలోకి వెళ్తున్నావా? ఒక కార్యకలాపం జరిగించడానికి లోకంలోకి వెళ్ళాలి, దేవుని చేత ఒక నిర్ణయం తీసుకునే లోకంలోకి వెళ్తున్నావా? విశ్వాసి, సేవకుడా, ఆలోచించు. మనందరం ఒకటే, శిష్యులమే మనమందరం. ఏ ప్రకారం? మత్తయి సువార్త ప్రకారం చెప్పాను రెఫరెన్స్. అందరూ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పి అందరినీ నా శిష్యులుగా చేయండి. నిజమేనా? మరి ఇప్పుడు మనమందరం చేయాల్సిన పని ఏంటంటే, లోకంలోకి వెళ్ళేటప్పుడు యేసయ్యను వెంట పెట్టుకుని వెళ్ళడం నేర్చుకోవాలి. ఎవరిని వెంట పెట్టుకెళ్ళాలి? ఇంట్లో గొడవైంది, ఇంట్లో కొట్లాటలైనాయి, ఏం వెంట పెట్టుకుని వెళ్తాం? ఇంట్లో ఉంటేనే దరిద్రం, అసలు నీ గొడవ అవుతుందని ఏసరి ప్రార్థన చేస్తావా? ప్రార్థన ఇంకా లేదు, వెళ్ళిపోవటమే. ఎందుకంటే నేను చెప్పగలను కదా, మాట్లాడగలను కదా, వాక్చాతుర్యం ఉంది కదా, నాకు ఇబ్బంది లేదులే అన్నట్లు ఒక అహంభావం, అహంకారం, అది దేవుని దగ్గర పనికి రాదు. దేవుడు అపోస్తలుడైన పౌలు అంటారు, నేను ఏది చేసినా ఎక్కడికి వెళ్ళినా దైవ దర్శనం ప్రకారమే వెళ్ళి తిని అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఎందుకు ఈ మాట నేను గుర్తు చేస్తానంటే, యేసయ్యను వెంట పెట్టుకొని వెళ్ళి చేసే సేవ, యేసయ్యను వెంట పెట్టుకుని వెళ్ళి చేసే కార్యం, అది సక్సెస్ అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ముందుంది వాక్య భాగం ప్రారంభించాలి అనుకుంటున్నారు మీరు, ఇంకా ప్రారంభించాల, అసలు ముందుంది. అయితే ఈ ఎలీషా ప్రవక్త అనగా యేసయ్యకు సూచనగా ఉన్న ఈయన్ని వెంట పెట్టుకొని ఒక విశ్వాసి, ఒక సేవకుడు అడవి అనే లోకంలోకి వెళ్ళి పెద్ద పెద్ద మ్రాణులనే, క్రూర మృగాలనే, లోకస్తులు, మా వ్యతిరేకమైన ఆలోచనల మధ్యలో వేరే విధంగా నాకు డబ్బు చాలు, అందం చాలు, జ్ఞానం చాలు, చదువు చాలు అని ఇట్లా అహంకారయుక్తంగా ప్రవర్తించే వారిని వాక్యము చేత శుద్ధీకరింపచేసి వారిని యేసయ్య ద్వారా లోకంలోంచి ఆత్మీయ స్థలంలోకి తీసుకుని వచ్చి అక్కడ వారిని సంఘంగా స్థిరపరచడం అనేది దేవుని చిత్తం. ఓకే, అయిందా? అయిపోయిన తర్వాత ఎలీషా ప్రవక్త కూడా వెళ్ళారు, వాళ్ళతో పాటు వెళ్ళాడు. అనగా యేసయ్యను తోడు కూడా తీసుకొని వెళ్ళారు. వెళ్తే అక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ ప్రవక్త శిష్యులందరూ ఏం చేస్తున్నారు? గొడ్డలు తీసుకొని మ్రాణులను నరుకుతూ ఉన్నారు. నరుకుతూ ఉండగా ఏం జరిగింది? నరకటం అంటే ఏం చెప్పాను? వాక్యాన్ని బోధించి వారిలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు, వారిలో ఉన్న లోక సంబంధమైన ఆలోచనలు, వారిలో ఉన్న అహంభావానికి సంబంధించిన కొన్ని పరిస్థితులు, వీటన్నిటిని కూడా తెగ నెరగటం వాక్యము చేత అని చెప్పాను. అయితే నరుగుతూ ఉన్నారు కదా, నరుగుతూ ఉండగా, అనగా వాక్యం బోధిస్తూ ఉండగా గొడ్డలి, ఏంటిది అది? గొడ్డలి ఎక్కడ పడిపోయింది? ఎంతమందిది? చెప్పాలి. ఎంతమంది? ఒక్కళ్ళదే కదా. పడిపోయినట్టు ఆయన వచ్చి ఏం చెప్పాడు? అయ్యగారు, నా గొడ్డలి ఎక్కడ పడిపోయింది? నీళ్ళల్లో పడిపోయిందండి, నేను పని చేయలేకపోతున్నాను, కాబట్టి నాకు గొడ్డలి కావాలండి అని చెప్పాడు. దానికంటే ముందు ఒక మాట ఉంటుంది, నేను ఆ గొడ్డలిని ఎరువు తెచ్చాను అని ఉంటుంది. ఎరువు అంటే అరువు అంటే ఏంటి? నేను పని చేసుకుని మళ్ళీ ఇస్తాను అని తెచ్చాను. మనం అప్పుడప్పుడు అడుగుతుంటాం కదా పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, అబ్బా నేను ఊరికి వెళ్తున్నాను, అబ్బా నీ చెవులు ఇయ్యి, ముక్కులు ఇయ్యి, మెళ్ళో ఇయ్యి, గుళ్ళో ఇయ్యి, మొత్తం తీసుకొచ్చి కొంచెం నాకు ఇస్తే ఊరికి వెళ్ళి వస్తాను, తర్వాత మళ్ళీ ఇస్తాను అన్నట్టుగా. ఇస్రాయేల్ ప్రజలు చేసిందేలేండి, అది చేయింది కాదులేండి. అయితే అట్లా చెప్తే అట్లా అడిగి తీసుకొచ్చాను వేరే వాళ్ళది. తీసుకొస్తే ఇది ఎక్కడ పడిపోయింది?
ఎక్కడ పడిపోయింది? నీళ్ళలో పడిపోయింది. నీళ్ళలో పడిపోయింది. ఆయన ఎక్కడ ఉన్నాడు అప్పుడు? ఎక్కడ చెట్లు నరుగుతున్నాడు? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అడవి అంటే ఏం చెప్పాను? లోకం. చెట్టు ఎక్కడ నరుగుతున్నాడు అంటే లోకంలో. చెట్టు అంటే ఏమని చెప్పాను? మనుషులు లేదా ఆత్మలు. ఓకే, దేవుని సన్నిధిలో చేర్చడం అది దాని ఉద్దేశం. ఇప్పుడు ఇది జరుగుతున్నప్పుడు గొడ్డలి పడిపోయింది అంటే నరికే ఆయుధం పడిపోయింది. ఆయుధం పడిపోతే దేవుడు మాదిరిగా ఉన్న ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యా నా గొడ్డలి పడిపోయిందంటే ఆయన ఒక మాట అన్నాడు, ఎక్కడ పడిపోయింది? ఎక్కడ పడిపోయింది నీ గొడ్డలి అని అడిగాడు. అడిగితే ఎక్కడ పడిపోయింది అయ్యా. గొడ్డలు అంటే ఏంటో చెప్పనా? గొడ్డలు దేనికి సూచన చెప్పనా? నీవు పొందుకున్న కృపా వరానికి సూచన, నీవు అనుభవించే ఆత్మీయతకు సూచన, నువ్వు కలిగి ఉన్న పరిశుద్ధ జీవితానికి సూచన, నువ్వు కలిగి ఉన్న ప్రార్థనా జీవితానికి సూచన, నువ్వు అనుభవించే ఆత్మ ప్రహర్షానికి సూచన, నువ్వు కలిగి ఉండే దేవునితో సంభాషిస్తావే ఆ సంభాషణకు సూచన. లోకంలోకి నువ్వు వెళుతున్నావు, ఆత్మలను సిద్ధపరచడానికి మంచిది. యేసయ్యను తోడు తీసుకెళ్ళావు, కానీ ఎక్కడో పడిపోయావు. ఎక్కడ పడిపోయావు అమ్మా? అక్కలారా, అన్నలారా, ఎక్కడ పడిపోయారు? పడిపోయారా? పడిపోలేదా? పడిపోయారు ఎక్కడన్నా? ఎక్కడన్నా పడిపోయారా? ఏసావు చిక్కుడుగాయల కూర దగ్గర పడిపోయినట్టు, పేతురు చిన్నదాని దగ్గర పడిపోయినట్లు. ఎక్కడ పడిపోయారు? ఎక్కడా? లోకంలోకి వెళుతున్నాం, పాపం దగ్గర పడిపోయామా? అబద్ధం దగ్గర పడిపోయామా? మనస్సును తలచి ఆలోచన దగ్గర పడిపోయామా? దేవుడు నిన్ను ప్రేమించి పరిశుద్ధమైన ఆయుధాన్ని నీ చేతికిస్తే, దేవుడు నిన్ను ప్రేమించి అగ్ని ఖడ్గాన్ని చేతికిస్తే, యేసయ్య నిన్ను ప్రేమించి గొప్ప విధానంతో కూడిన అనుభవాన్ని నీ చేతికిస్తే, యేసయ్య నిన్ను ప్రేమించి ఆయనతో మాట్లాడే కృపను దేవుడు నీకు చేతికిస్తే, లోకంలోకి వెళ్ళి, అడవిలోకి వెళ్ళి, ఆత్మల సంపాదనని వెళ్ళి ఎక్కడ పడిపోయావు? నా ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ పడిపోయావు? పక్కన వాళ్ళది కాస్త పక్కన పెట్టు. వాళ్ళట్లా వీళ్ళెట్లా వీళ్ళెట్లా వద్దు, మనకు అవసరం లేదు. మనం ఎక్కడ పడిపోయాం? పని దగ్గర దొంగతనం చేస్తూ పడిపోయామా? పని దగ్గర అబద్ధం ఆడుతూ పడిపోయామా? దేవుని సన్నిధికి రాకుండా అబద్ధాలు చెప్పి పడిపోయామా? ఒకప్పుడు నీ ప్రార్థనా జీవితం ఎంతో, ఇప్పుడు ప్రార్థనా జీవితంలో పడిపోయామా? ఎక్కడ పడిపోయావు? ఎక్కడ పడిపోయావు? ఈ రోజున దేవుడు మనతో మాట్లాడే మాట యొక్క అంశం ఏంటంటే, దేవుడు నీకు అనుగ్రహించిన వరము. దేవుని వరం, నీ దగ్గర ఉండాల్సిన వరం ఎక్కడ పడిపోయింది? నా ప్రియ దేవుని బిడ్డ, యవనస్తుడా, యవనస్తురాలా, ప్రియ తల్లి, ఎక్కడ పడిపోయావమ్మా? నీ కాళ్ళు ఎక్కడ కుంటు పడిపోయినాయి? లోకంలోకి భారీ బందోబస్తు వెళ్ళావు, యేసయ్య నువ్వు రావాలన్నావు, వెళ్ళావు, ఎక్కడో ఒక దగ్గర పడిపోయావు. నువ్వు పడిపోకుండా దేవుడు నీతో ఈ మాట మాట్లాడడం లేదు. ఎక్కడ పడిపోయావు? అందరూ భక్తి నీకు అనవసరం, నీ భక్తి ఏంటి? ఆచార సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా ఎదిగే జీవితం కలిగి ఉన్న నీవు, లోకము లోపము ఎప్పుడు నీలో ప్రవేశించింది? ఎప్పుడు? కొంతమంది తనకు దేవుడిచ్చిన వరం పడిపోయినా, ఈయన సంఘ పెద్ద కాబట్టి, నన్ను చూడండి ఒకసారి, నన్ను చూడండి ఒకసారి, చేతిలో గొడవలు ఇప్పుడు మీకు నాకు గొడవ కనపడుతుందా? 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 కనపట్లా?
నటన 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 నటిస్తున్నావు. నేను పడిపోలేదులే, నేను బాగున్నాను, ఆఫీసులో బాగున్నాను, అసలు నా అంత ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఇంట్లోకి పోతే ప్రార్థన చేసే జీవితం మనకు లేదు. ఇంట్లోకి పోతే వాక్యం చదువుకునే అనుభవం మనకు లేదు. యేసయ్య మనకిచ్చిన రక్షణ పాత్ర, రక్షణ భిక్ష చేత్తో పట్టుకొని యథార్థముగా, నమ్మకంగా, శ్రేష్టంగా, దేవా నీ కోసం ఇప్పటికి నేను పట్టుకొని ఉన్నాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది? నటన. వాళ్ళు చూడలేదుగా, వీళ్ళు చూడలేదుగా. నీకు ఇచ్చింది ఎవరు? గొప్ప భాగ్యం నీకు ఇచ్చింది ఎవరు? యేసయ్య చూస్తే సరిపోదా? యేసయ్య నిన్ను ఒక రోజు తీర్పులోకి తీసుకురాడా? బలా నమ్మకమైన నా మంచి దాసుడా, నా మంచి దాసురాలా అని ప్రభు నిన్ను పేరు పెట్టి పిలవద్దా? పిలవాలి అంటే నీ గొడ్డలి పడిపోయిందమ్మా. నువ్వు భక్తిలో పడిపోయావు. ఎక్కడ పడిపోయావో అది నీకే తెలియాలి. లోకంలో, పాపంలో, అన్యాయంలో, దుర్మార్గతలో, అపవాది కట్ల మధ్యలో పడిపోయి ఉంటే యేసయ్యకు సూచనగా ఉన్న ఎలీషా వద్దకు ప్రవక్త వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీవు నాకు ఇచ్చిన వరం. ఎవరిచ్చిన వరం ఇది? అమ్మా ఎవరిచ్చిన వరం? ఇందాకే చెప్పా, అరువు తెచ్చుకున్నదని చెప్పానా? చెప్పలేదా? అరువు ఎవరిచ్చారు? ఈయనకి ఎవరిచ్చారు? యేసయ్య ఇచ్చాడు. నువ్వు భక్తి కలిగి ఉన్నావంటే నీ గొప్పతనం కాదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీ గొప్పతనం కాదు. నువ్వు పరిశుద్ధతను చేత పట్టుకొని నిలబడగలిగావంటే నీ గొప్పతనం కాదు. మరి ఎవరి గొప్పతనం? యేసయ్య నీకు ఇచ్చిన కృపావరం ఇది. యేసయ్య నీకు ఇచ్చిన కృప ఇది. ఇది తప్ప మరొకటి లేదు. ఆమేన్. దేవునికి ఇచ్చిన కృప ఇది. అయితే దేవునికి ఇచ్చిన కృపను ఎంత భద్రంగా కాపాడుకుంటున్నావు? లోకంలోకి వెళ్ళావు, చిన్న పాపం నిన్ను పడేసింది. లోకంలోకి వెళ్ళావు, చిన్న అవమానం నిన్ను పడేసింది. నాకు ఆ మధ్య ఒకళ్ళు తెలుసు, వాళ్ళ మీద ఒక నింద వచ్చింది. నింద వస్తే ఆయన ఏం చేయాలి? నింద నిజం కాదని నిరూపించుకోవాలి వద్దా? పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఈయన మీదకి నింద వచ్చింది. నింద నిజం కాదని నిరూపించుకోవాలి వద్దా? ఈయన ఏం చేశాడు తెలుసా? నిందను నిజం చేశాడు. 2 సెట్ చేశాడు. ఈయన నిందను నిజం చేశాడు. ఆ భార్య పిల్లలు కేసు పెట్టారు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే లోకము బహు భయంకరమైంది తల్లి. ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ కృంగిపోతున్నామో, ఎక్కడ ఇబ్బంది పడిపోతున్నామో, ఏ విధమైన ఆలోచన మనల్ని కృంగదీస్తుందో. ఎంతో మహా గొప్ప భక్తిపరుడు అంతవరకు అణుచుకున్నాడు మనస్సును. ఇశ్రాయేలు ప్రజలు ఏదో మాట అంటే దేవుని ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడేశాడు. మోషే మాట్లాడేశాడు. ఎంతో నమ్మకంగా సేవ చేశాడు యోనా. కానీ ఏదో భయంతో పక్కకి వెళ్ళిపోయాడు. ఎంతో పౌరుషంతో సేవ చేశాడు ఏలియా ప్రవక్త. ఒక స్త్రీ చంపుతానంటే పిరికి వాడే చెట్టు కింద కూర్చున్నాడు, రేగి చెట్టు కింద. ఎంతో పౌరుషంగా భక్తి చేసిన వాళ్ళు చాలా మంది బైబిల్లో ఉన్నారు. ఒక సమయానికి ఏదో ఒక దగ్గర పడిపోయారు. మరి ప్రభువు దగ్గర నుంచి నీవు పొందిన కృపావరం ఎక్కడ పడిపోయింది? అయితే ఓకే, పడిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? నటన చేయాలా? నేను ప్రార్థన చేస్తున్నాంలే, నేను స్తోత్రం చెబుతున్నాంలే, నేను గట్టిగా అరుస్తున్నాంలే అనుకోవాలా? మనుషులకు తెలియకపోవచ్చు, కానీ సర్వంతర్యామైన దేవుడు నిన్ను చూస్తలేదా? చూస్తున్న దేవుడు నీతో ఉన్నప్పుడు, లెక్క చేసే దేవుడు, లెక్క చెప్పే దేవుడు, చేసే దేవుడు నీతో ఉన్నప్పుడు, నీవు పడిపోయిన దాన్ని సమర్థించుకొని, లోపల పాపాన్ని దాచుకొని,
లోపల ఇబ్బందికరమైన పరిస్థితులను దాచుకొని మనుషులు కనపడకుండా భక్తి చేస్తున్నానులే, భక్తిలో ఉన్నానులే, చూద్దాములే, చేద్దాములే అన్నట్లుగా నీ భక్తి విషయంలో కృంగిపోతున్నావు, అవమాన పాలైపోతున్నావు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దిగజారిపోతున్నావు. నీకు తెలుసు నీ జీవితం ఏంటో, నీకు తెలుసు నీ భక్తి ఏంటో, నీకు తెలుసు నువ్వు ఎక్కడ పడిపోయావో. మనసులో ఒకరిని పెట్టుకొని నా మనసంతా నీవే వేసాయి అంటావు. అబద్ధం కాదా అది? దేవుని సన్నిధిలో ఉన్న అక్కర్లు ఎరిగి కూడా నీది నువ్వు దాచుకునే స్థితిలో ఉంటావు. అది అబద్ధం కాదా? దొంగతనం కాదా? దేవుని ఎదుట యథార్థంగా ఉన్నట్టుగా నిలబడతావు. పక్కకు పోతే నీ నీచపు బతుకే. బయట గంభీరంగా కనపడుతున్నాడు నయమాను, లోపల కుష్టు అలానే ఉంది, లోపల పాపం అలానే ఉంది. చిన్న పిల్ల చెబితే కానీ తెలియలే తనకి. నా ప్రియమైన వార్లరా, ఒక్కసారి ఆలోచించుకోండి. నువ్వు పని చేస్తున్నావు అనుకుంటున్నావు, నువ్వు భక్తిలో ఉన్నావు అనుకుంటున్నావు, కానీ ఎక్కడో దేవుడిని చేత నీకు ఇవ్వబడిన ఒక ఆయుధం పడిపోయింది. అది ఎక్కడ? నీవెక్కడ పడిపోయినావు? ఎక్కడ పడిపోయినావు? అది ఈ రోజున ఒక్కసారి నువ్వు ఆలోచించుకునే సమయం వచ్చింది. ఆలోచించుకుని నువ్వు మౌనంగా ఉండకూడదు. ఏం చేయాలి తెలుసా? యేసయ్య వైపు తిరిగి, యేసయ్యా, యేసయ్యా, నీవు నాకు ఇచ్చిన వరము పోగొట్టుకున్నానయ్యా అని ప్రభువుకు చెప్పిన వెంటనే ఆయన అడుగుతాడు, ఎక్కడ పోగొట్టుకున్నావు నీ వరాన్ని? ఇది ముఖ్యం. ఇదే ఒకే ఒక ప్రశ్న ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతుంది. నీకు దేవుని ద్వారా సంక్రమించిన, దేవుడు నిన్ను ప్రేమించి నీకిచ్చిన ఆత్మవరం, రక్షణ వరం, పరిశుద్ధ అనే వరం ఎక్కడ పోయింది? ఎక్కడ దిగజార్చుకున్నావు? దేనికోసం దిగజారిపోయావు? ఇది నీకు అవసరం. నీకై నువ్వు ఆలోచన చేసుకో. అయితే ప్రభు అన్నాడు కదా, ఎక్కడ పోగొట్టుకున్నావురా? అయ్యా అది అక్కడ పడిపోయిందయ్యా. వెంటనే కొమ్మ ఒకటి నరికి, ఏమి నరికి కొమ్మ నరికి ఎక్కడ వేశారు? నీళ్ళల్లో వేశారు. నీళ్ళల్లో వేస్తే ఏమొచ్చింది? పైకి పోగొట్టుకున్న గొడ్ల పైకి వచ్చింది. ఓకే, దీని అర్థం ఏంటంటే కొమ్మ ఈక్వల్ టు మ్రాను, కొమ్మ ఈక్వల్ టు చెక్క, కొమ్మ ఈక్వల్ టు సిలువ. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ పరిశుద్ధతను నువ్వు పోగొట్టుకుంటే, నువ్వు పాపం చేసిన వ్యక్తివైతే, అన్యాయంలో మునిగిపోయిన వ్యక్తివైతే, ఇప్పుడు నువ్వు రావాల్సింది కృప వలన నీకు కలిగి ఆశీర్వాదం వస్తుంది. అది ఎక్కడ సంక్రమించబడుతుందంటే అది సిలువ దగ్గర మాత్రమే సంక్రమించబడుతుంది. అందుకనే కొమ్మ నరికి అక్కడ వేయడం జరిగింది. కొమ్మ అనగా సిలువకు సూచన. అంటే ఎందుకు సిలువకు సూచన అంటే, కొమ్మ లోపల చెక్కే కదా ఉండేది, అవును కదా? ఆ చెక్క ఎట్లా ఉందంటే, ఒకనాడు నీ కోసం నా కోసం మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయిన వారిగా, దేవుడిచ్చిన కృపను పొందుకోలేక మనం పాపం చేస్తూ చచ్చిపోయిన వారిగా ఊరికి వెలుపల ఉన్నప్పుడు దేవుడు మన కోసం చనిపోయి సిలువ మ్రాను అనగా కృపకు సూచన. కృప ద్వారా మనకు రక్షణ భాగ్యం అనుగ్రహించబడి మనం ఉన్న పాపం నుంచి విముక్తి మనకు సేకరించబడింది. మనకు ప్రభు ఆ విముక్తిని ప్రసాదిస్తూ వచ్చారు. ఎందుకు ఈ మాటని గుర్తు చేస్తున్నానంటే, సిలువలో దాగి ఉన్న సిరులు నువ్వు సంపాదించుకోవాలంటే మొట్టమొదటి సిరి రక్షణ భాగ్యం. చప్పడకూడదాం ఒకసారి గట్టిగా. సిలువలో దాగి ఉన్న మొట్టమొదటి సిరి ఏమైనా ఉందంటే అది రక్షణ భాగ్యమే. మనం పోగొట్టుకున్నాం, పరిశుద్ధతను పోగొట్టుకున్నాం, దేవుడిచ్చిన ఆయుధాన్ని పోగొట్టుకున్నాం, దేవుడిచ్చిన కృపను పోగొట్టుకున్నాం, దేవుడిచ్చిన ఆలోచనను పోగొట్టుకున్నాం. అన్నీ పోగొట్టుకున్న మనం ఒక్కసారి యేసయ్య వైపు తిరిగి, యేసయ్యా నేను పోగొట్టుకున్నాను తండ్రి, దయతో నన్ను క్షమించండి అని
దేవుని వద్దకు వచ్చి ప్రార్థించుకోగలిగితే నీవు కలిగి ఉన్న ఒకే ఒక అనుభవం, కోల్పోయిన అనుభవం మరి తిరిగి గొడ్డలి పైకి తేలింది. దేవునికి ఇచ్చిన కృపావరం, దేవునికి ఇచ్చిన పరిశుద్ధత, దేవునికి ఇచ్చిన అధికారం, దేవునికి ఇచ్చిన ప్రార్థనా జీవితం, దేవునికి ఇచ్చిన గొప్ప ఆలోచన శక్తి, దేవుని కృప నువ్వు పొందుకోగలవు. ఎప్పుడు 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 ఒకే ఒక సందర్భంలో యేసయ్య దగ్గరికి వెళ్ళి విచారణ చేసి సిలువ ద్వారా నువ్వు కృపను అనుభవించినప్పుడు. కనుక ఒక్కసారి ఆలోచించని ప్రియమైన బిడ్డలారా, దేవుని కృపకు నువ్వు దగ్గర అవుతావా, దూరం అయిపోతావా? దేవుని కృపకు నువ్వు దగ్గర అవుతావా, దూరం అయిపోతావా? ఎవరు పాపం చేయని వాళ్ళు లేరు, ఎవరు తప్పు చేయలేని లేరు. కానీ పాపము చేసి ఒప్పుకోలు జీవితం కలిగి ఉండేది శ్రేష్టమైన స్థాయికి తీసుకెళ్ళబడుతుంది. ఒప్పుకో, దేవుని వద్ద విచారణ చెయ్యి, ఒప్పుకో, దాన్ని విడిచిపెట్టేయి. ఇప్పుడు నీవు కలిగి ఉండాల్సిన అనుభవం ఏంటంటే, యేసయ్యా నా తోడు నువ్వు వస్తే శ్రమల సముద్రాన్ని దాటి, అనగా శ్రమలను యోర్దాను నది దాటి అడవి అనే అరణ్యంలోకి వెళ్ళి నీ కోసం అనేకులను నీ మందిరం కోసం సిద్ధపరిచి తీసుకుని వస్తానయ్యా. ఒకవేళ నేను నీ ద్వారా పొందుకున్న అభిషేకాన్ని, పరిశుద్ధతను ఒకవేళ పోగొట్టుకున్నా, సిలువ ద్వారా మీరు నాకు మరి తిరిగి అప్పచెప్పారు స్వామి, నీకు వందనాలని చెప్పి ప్రభు దగ్గర కృతజ్ఞతలను చెల్లించుకోగలిగితే, దేవుని దగ్గర నీ విన్నప మనవులు విన్నవించగలిగితే, పాప క్షమాపణ నువ్వు పొందుకోగలిగితే, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నేను కార్చిన రక్తము చేత మీకు పాప ప్రక్షాళన జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కనుక ఆలోచించుకోండి, నువ్వు ఎక్కడ పడిపోయావు అన్నదే ఖచ్చితంగా అవసరం. కనుక ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. దేవుని కృపచేత నువ్వు నడిపించబట్టుకు ముందుకు నా దేవుడు నడిపించునుగాక. ఒక్కసారి ఆలోచించండి. నేను ఒకటి చదువుతున్నాను, ఎందుకంటే కొంచెం మీకన్నా ఆలోచన తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఒకటి చదువుతున్నాను. రాత్రి ట్రైన్లో ఉన్నప్పుడు ప్రభు నాకు వచ్చిన చిన్న ఆలోచన ఇది, నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచించండి. ఉన్నదా నీ దగ్గర దేవుడిచ్చిన వరము? ఉన్నదా నీ దగ్గర దేవుడిచ్చిన వరము? అది ఇచ్చను నీకు కృపాకరము. కృపాకరం అంటే దేవుడిచ్చే కృపాహస్తము ప్రభు నీకు ఇచ్చాడు. కలిగి ఉండాలి ఎల్లప్పుడూ ఆత్మల భారము, కలిగి ఉండాలి ఎల్లప్పుడూ ఆత్మల భారము. దానితోనే చేరాలి మనము విశ్వాస తీరము. దాని వల్లనే మనం చేరాలి విశ్వాస తీరము. కృపను కోల్పోతే పరలోకము చారము. కృపను కోల్పోతే పరలోకము చారము. కలుగుతుంది దేవునికి నీకు వైరము, కలుగుతుంది దేవునికి నీకు వైరము. తిరిగి పొందుటకు చేయాలి ప్రార్థనామారము. ప్రార్థనామారం అంటే చిన్నపిల్లలు డబ్బులు లేకపోతే మారం చేసి దొల్లడి ఎడుతారు చూడండి, అది. తిరిగి పొందుటకు చేయాలి ప్రార్థనామారము. మనము పొందిన వరము వలన దీవించబడాలి నీ తరము వెంబడి తరము. మనము కలిగి ఉన్న ఆ వరము వలన దీవించబడాలి తరము వెంబడి తరము. ఒకవేళ ఇది నీకు ఇష్టమైతే నీ వరం ఎక్కడా నీవు పోగొట్టుకున్నావో తెలుసుకో. ఎప్పటికీ దేవుని పక్షాన తన కృపాహస్తము చాచి నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. వరమును మరి తిరిగి ఇవ్వడానికి, అభిషేకాన్ని మరి తిరిగి నూతనపరచడానికి, నూతనమైన శక్తితో నింపడానికి, నువ్వు చేసిన అపరాధాన్ని క్షమించడానికి వస్తావా? సిద్ధంగా ఉన్నావా? ఆర్ యు రెడీ? సిద్ధంగా ఉన్నావా? ఎక్కడో ఒక దగ్గర మనం కోల్పోయి ఉండొచ్చు. అది ఏదైనా చిన్నదే, చిన్న రంధ్రమే పడవను మొత్తం ముంచేస్తుంది. చిన్న విషపు చుక్క శరీరం మొత్తాన్ని చంపేస్తుంది. చిన్న షాక్ కరెంటు. హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకుని, చిన్నదే పాపం, చిన్నదే
పాపం వల్ల మనం దేవుని వరాన్ని కోల్పోయాం. ఈ రోజున తిరిగి పొందుకోవడానికి మనం సిద్ధపరచుకుందాం. నా దేవుడు ఆ విధమైన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఓకే, ఒకసారి లేచి నిలబడండి.